హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ క్రిటికల్ రీజనింగ్ చాప్టర్ స్టార్ట్ చేశాం కదా. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అలాగే స్టేట్మెంట్స్ అండ్ ఇన్ఫరెన్స్, ఈ 2 టాపిక్స్ని అయితే ఫినిష్ చేసేసాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకొని దానికి రిలేటెడ్గా కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాం. మనకి కంక్లూజన్ అలాగే ఇన్ఫరెన్స్లో ఆప్షన్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ని బేస్ చేసుకొని ఉంటాయి కదా. కానీ ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్లో ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు, దానికి రిలేటెడ్గా ఏదో ఒక 2 కానీ 3 కానీ అజంప్షన్స్ అయితే ఇస్తారనమాట. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఏదైతే ఇచ్చిన అజంప్షన్ ఉందో అది మనకి ఇంప్లిసిట్ అవుతుందా లేకపోతే ఎక్స్ప్లిసిట్ అవుతుందా అని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అసలు ఈ ఇంప్లిసిట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటో చూద్దాం. మనకి ఇంప్లిసిట్ అంటే ఏంటి అంటే ట్రూ అనమాట. సో ఏదైతే అజంప్షన్ ఉందో దాన్ని మనం ట్రూగా కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్ప్లిసిట్ అంటే ఇచ్చిన అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాల్స్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి మనకి కొన్ని అజంప్షన్స్ అయితే ఇస్తారు కదా. సో మనం ఏ అజంప్షన్స్ని ఎప్పుడు కూడా ఇంప్లిసిట్గా కన్సిడర్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, ఇంప్లిసిట్గా మనం కన్సిడర్ చేసేటప్పుడు ఆల్వేస్ పాజిటివ్ ఫామ్. సో ఏదైనా సరే మనకి అజంప్షన్స్లో పాజిటివ్ ఫామ్ ఉందనుకోండి, అది కూడా మనకి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఉండాలి. సో ఆ అజంప్షన్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ట్రూ అవుతాయి అన్నమాట. అలా కాకుండా మనకి స్కీమ్స్ని బేస్ చేసుకొని కానీ, సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించి కానీ అజంప్షన్స్ అనేవి ఉన్నాయనుకోండి, అవి కూడా మనకి ఇంప్లిసిట్ అవుతాయి. అలా కాకుండా స్టేట్మెంట్కి రిలేటెడ్గా ఏదన్నా సరే మనకి అడ్వైస్ ఇచ్చినా, సజెషన్స్ ఇచ్చినా కూడా ఇంప్లిసిట్ అవుతాయి. అలా కాకుండా స్టేట్మెంట్కి రిలేటెడ్గా ఏదన్నా సరే మనకి అజంప్షన్స్లో రిక్వెస్టింగ్గా ఉన్నా, ఏదన్నా రికమెండ్ చేసినా కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ అది కూడా మనకి ఇంప్లిసిట్ అవుతుంది. అండ్ ఏదైనా సరే మనకి అజంప్షన్స్లో కానివ్వండి, కంక్లూషన్స్లో కానివ్వండి సపోర్ట్ చేసింది అనుకోండి స్టేట్మెంట్స్కి, అది కూడా మనకి ఎప్పుడు కూడా ఇంప్లిసిట్ అవుతుంది అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలి, మనకి అజంప్షన్స్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్ ఫామ్లో ఉండాలి. స్కీమ్స్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్స్కి సంబంధించి, గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించి కూడా ట్రూగానే ఉంటాయి. అడ్వైస్, సజెషన్స్, రిక్వెస్ట్, ఏదైనా రికమెండేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే ఏదైనా స్టేట్మెంట్స్కి సపోర్ట్ చేస్తూ అజంప్షన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి ఇంప్లిసిట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఏ స్టేట్మెంట్స్ మనకి ఎక్స్ప్లిసిట్ అవుతాయో చూద్దాం. సో మనకి ఏదన్నా సరే స్టేట్మెంట్స్కి నెగిటివ్ ఫామ్లో ఉందనుకోండి, అది మనకి ఎక్స్ప్లిసిట్ అవుతుంది. అలా కాకుండా మనకి స్టేట్మెంట్స్తోని ఎలాంటి కనెక్షన్ లేకుండా, లేకపోతే స్టేట్మెంట్స్కి ఆపోజిట్గా ఏ అజంప్షన్ ఉన్నా కానీ అది మనకి ఫాల్స్ అవుతుంది. అలా కాకుండా మనకి అజంప్షన్స్లో ఫ్యూచర్ టెన్స్ గురించి కానీ, ఏదన్నా మనకి పాస్ట్ గురించి కానీ మాట్లాడితే అది మనకి రాంగ్ అవుతుంది. అండ్ సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించి ఏ స్టేట్మెంట్, ఏ అజంప్షన్స్ ఉన్నా మనకి అది ఫాల్స్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ లైక్ బెస్ట్ అన్నా, లార్జెస్ట్ అన్నా, సో ఇలాంటి టర్మ్స్ మనకి అజంప్షన్స్లో కనిపించాయనుకోండి, అది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. అండ్ మనం ఇచ్చిన స్టేట్మెంట్కి రిలేటెడ్గానే ఫైండ్ అవుట్ చేయాలి, ఎలాంటి ఓన్ డెసిషన్స్ కూడా తీసుకోవడానికి లేదు. అండ్ మనకి ఓన్లీ, ఆల్, ఎవ్రీ, డెఫినెట్లీ, సో ఇవి ఏంటి అంటే కొన్ని కీవర్డ్స్ అనమాట. సో ఈ కీవర్డ్స్లో మనకి దేంట్లో అయినా సరే ఐదర్ కంక్లూజన్, ఇన్ఫరెన్స్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, వీటన్నిటిలో కూడా ఎప్పుడు కూడా ఫాల్స్గానే ఉంటుంది. సో అజంప్షన్స్లో మనకి ఇలాంటి టర్మ్స్ ఎక్కడన్నా సరే అజంప్షన్స్లో కనిపిస్తే దాన్ని మనం ఎక్స్ప్లిసిట్గా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్లో సన్లైట్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి అని ఉంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, విటమిన్ డికి ఒక మంచి సోర్స్గా సన్లైట్ని తీసుకున్నారు. అజంప్షన్స్లో కన్సిడర్ చేస్తే సన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. సో మనకి ఇక్కడ ఓన్లీ అన్న కీవర్డ్ ఉంది. మనం ఆల్రెడీ చూసాం కదా, ఎక్స్ప్లిసిట్లో కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయి, ఓన్లీ, ఆల్, ఎవ్రీ, డెఫినెట్లీ. సో ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అజంప్షన్స్ అయినా, కంక్లూషన్స్ అయినా, ఆర్గ్యుమెంట్స్ అయినా కంపల్సరీ మనకి ఫాల్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఏంటి, మనకి స్టేట్మెంట్ ప్రకారం ఏంటి అంటే విటమిన్ డికి సన్లైట్ అనేది ఒక గుడ్ సోర్స్ అని మాత్రమే చెప్పారు, కానీ సన్లైట్ అనేది ఓన్లీ సోర్స్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. సో మనకి ఆటోమేటిక్గా ఈ అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ అజంప్షన్ చూస్తే విటమిన్ డి ఈజ్ ఆబ్టైన్డ్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఫ్రమ్ సన్. మనకి ఇక్కడ ఏమని చెప్పారు, విటమిన్ డి అనేది గుడ్ సోర్స్ అని చెప్పారు కదా. కానీ మనకి సెకండ్ స్టేట్మెంట్, ఇక్కడ సెకండ్ అజంప్షన్లో
సన్ నుండి విటమిన్ డి అనేది వెరీ స్మాల్ అమౌంట్స్లో వస్తుందని చెప్పారు. సో ఇది స్టేట్మెంట్కి ఆపోజిట్గా ఉంది. సో సెకండ్ అజంప్షన్ కూడా మనకి రాంగ్ అవుతుంది అనమాట. ఎందుకు? విటమిన్ డి అనేది గుడ్ సోర్స్ అని చెప్పినప్పుడు లార్జ్ అమౌంట్లో వస్తేనే కదా మనకు అది గుడ్ సోర్స్గా కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇక్కడ వెరీ స్మాల్ అమౌంట్స్లో వస్తుంది అని సెకండ్ అజంప్షన్లో చెప్పారు కాబట్టి సెకండ్ అజంప్షన్ కూడా మనం రాంగ్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిటా? కాదు. ఓన్లీ 2? నో. ఐదర్ 1 or 2? కాదు. నైదర్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్. అంటే ఫస్ట్ది సెకండ్ది రెండు కూడా మనకి ఇంప్లిసిట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. స్టేట్మెంట్లో ఆఫ్ ఆల్ ద కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఏ బ్రాండ్ హ్యాస్ ద లార్జెస్ట్ సేల్. సో ఇక్కడ ఏమో చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఉన్న కార్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏ అనే బ్రాండ్కి లార్జెస్ట్ సేల్ ఉందని చెప్పేసి స్టేట్మెంట్లో చెప్పారు. అసంప్షన్స్లో కన్సిడర్ చేస్తే ద సేల్ ఆఫ్ ఆల్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఈజ్ నోన్. సెకండ్ అసంప్షన్లో ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నో అదర్ కార్స్ ఇన్ ఇండియా యాజ్ లార్జ్ యాజ్ ఏ బ్రాండ్. సో మనం ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ అనే బ్రాండ్కి లార్జెస్ట్ సేల్ ఉంది మాత్రమే చెప్పారు, అంతేకాని లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందని చెప్పలేదు. ఫస్ట్ అజంప్షన్ని చూస్తే ద సేల్స్ ఆఫ్ ఆల్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఈజ్ నోన్. సో ఫస్ట్ అజంప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు? ఇది మనకి సేల్స్ని బేస్ చేసుకొని ఉంది. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి ఏ అనేది లార్జెస్ట్ సేల్ అని ఎలా చెప్తాము? వేరే అన్ని బ్రాండ్స్ని కన్సిడర్ చేస్తేనే కదా మనం లార్జెస్ట్ సేల్ ఏ ఒక బ్రాండ్ అని చెప్పేది. అందుకే మనకి ఇక్కడ ఫస్ట్ అజంప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు? ద సేల్ ఆఫ్ ఆల్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఈజ్ నోన్. సెకండ్ అజంప్షన్ని చూస్తే ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నో అదర్ కార్స్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ ఏ బ్రాండ్. సో సెకండ్ అజంప్షన్ అనేది మనకి రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కార్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పారు. దాంట్లో ఏ యొక్క సేల్స్ని మాత్రమే చెప్పారు, కానీ ఏని ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పలేరు. సో దాన్ని బట్టి ఏంటి, మనకి వేరే అదర్ కార్ కంపెనీస్ గురించి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ కూడా డీటెయిల్గా చెప్పలేదన్నమాట. సో ఇక్కడ ఏమవ్వచ్చు? ఏ అనేది ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఎక్కువ సేల్స్ని అయితే చేయొచ్చు అనమాట. బి అనేది ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సేల్స్ అనేది తక్కువ ఉండొచ్చు అనమాట. సో దాని ప్రకారం సెకండ్ అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటి? ఓన్లీ 1 అజంప్షన్ ఈజ్ ఇంప్లిసిట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ని చూస్తే స్టేట్మెంట్లో మనకి ఇఫ్ యూ ట్రబుల్ మీ ఐ విల్ స్లాప్ యూ, ఏ మదర్ వార్న్స్ హర్ చైల్డ్. సో ఇక్కడ ఏమని చెప్తుంది? మదర్ చైల్డ్కి వార్నింగ్ ఇస్తుంది అనమాట, నువ్వు నన్ను ట్రబుల్ చేస్తే నేను కొడతా అని చెప్పేసి. సో అజంప్షన్స్లో ఏమున్నాయి? విత్ ద వార్నింగ్ ద చైల్డ్ మే స్టాప్ ట్రబులింగ్ హర్. సో మేబీ ఈ అజంప్షన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎందుకు? ఎప్పుడైనా సరే మన మదర్స్కి కానీ ఫాదర్స్కి కానీ ఏదైనా వాళ్ళు వర్క్ చేసినప్పుడు ట్రబుల్ చేసామనుకోండి, వాళ్ళు వార్నింగ్ ఇస్తే మనం స్టాప్ చేయొచ్చు. సో ఈ అజంప్షన్ అనేది అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ కరెక్ట్ అవ్వచ్చు. సెకండ్ అజంప్షన్ని చూస్తే ఆల్ చిల్డ్రన్ ఆర్ బేసికల్లీ నాటీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఆల్ అనే కీవర్డ్ ఉంది. సో ఎవ్రీ, ఆల్, ఓన్లీ, డెఫినెట్లీ ఇవన్నీ కీవర్డ్స్ ఉన్నప్పుడు అజంప్షన్ కానీ కంక్లూజన్ కానీ రాంగ్ అవుతుంది కదా. సో స్టేట్మెంట్ ప్రకారం ఏంటి? ఒక చైల్డ్కి మదర్ వార్న్ చేస్తుంది, ఏమని? నువ్వు నన్ను ట్రబుల్ చేస్తే నేను కొడతా అని చెప్పేసి. కానీ దాని ప్రకారం ఉన్న అందరు చిల్డ్రన్ కూడా నాటీ అని చెప్పలేం కదా. సో మేబీ ఆ చైల్డ్ నాటీ అవ్వచ్చు, కానీ అందరు చిల్డ్రన్స్ కూడా నాటీ అని చెప్పేసి దీని నుండి మనం అజంప్షన్ అయితే చేయలేం. సో సెకండ్ అజంప్షన్ అనేది మనకి ఎక్స్ప్లిసిట్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది మాత్రమే మనకి ఇంప్లిసిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి స్టేట్మెంట్లో పుట్ ఏ నోటీస్ ఆన్ ద బోర్డ్ దాట్ ఆల్ ద ఎంప్లాయీస్ షుడ్ కమ్ ఆన్ టైమ్ టు ఆఫీస్ అండ్ ఆఫీసర్ టెల్స్ దిస్ అసిస్టెంట్. సో ఇక్కడ ఏంటి, ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ అసిస్టెంట్కి ఏమని చెప్తున్నారో నోటీస్ బోర్డులో పెట్టండి. ఏంటి అంటే అందరు ఎంప్లాయీస్ కూడా ఇన్ టైంలో ఆఫీస్కి రావాలని చెప్పేసి మనకి స్టేట్మెంట్ అయితే ఉంది. సో దాని నుండి అజంప్షన్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద ఎంప్లాయీస్ కమ్ లేట్, ఆల్ అనే కీవర్డ్ ఉంది కదా. సో ఆటోమేటిక్గా మనకి ఈ అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఆఫీసర్ ఏమని చెప్తున్నాడు? ఎవరైతే ఆల్ ద ఎంప్లాయీస్ షుడ్ కమ్ ఆన్ టైమ్ టు ఆఫీస్ అంటే దాని మీనింగ్ మనకి అందరు ఎంప్లాయీస్ లేట్గా వస్తున్నారని కాదు, కానీ అందరు ఎంప్లాయీస్ ఇన్ టైంలో రావాలని మాత్రమే ఉంది. సో ఫస్ట్ అజంప్షన్ అనేది మనకి ఎక్స్ప్లిసిట్ అవుతుంది. సెకండ్ అజంప్షన్ని చూస్తే
సెకండ్ దాంట్లో ఎంప్లాయీస్ రీడ్ సచ్ నోటీస్ ఆన్ ద బోర్డ్. మనం స్కూల్లో అయినా కాలేజెస్లో అయినా ఆఫీస్లో అయినా సరే ఏదన్నా నోటీస్ బోర్డులో ఉందనుకోండి, దాన్ని కంపల్సరీ చూసేవాళ్ళం కదా. మనకి సెకండ్ అజంప్షన్ అనేది ఇంప్లిసిట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంప్లిసిట్లో చూసాం కదా, ఏదన్నా నోటీస్ అయినా, అడ్వైజ్ అయినా, ఇన్స్ట్రక్షన్స్ అయినా, రిక్వెస్ట్ అయినా, సజెషన్స్ అయినా ఇవన్నీ కూడా మనకి ఇంప్లిసిట్ అవుతాయన్నమాట. మనకి నోటీస్ బోర్డులో పెట్టింది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని చెప్పేసి. ఇక్కడ ఏంటి, ఎవరు ఫాలో అవ్వాలి? అల్టిమేట్గా మనకి ఎంప్లాయీసే ఫాలో అవ్వాలి కదా. వాళ్ళు ఆ నోటీస్ని చదివితేనే వాళ్ళు ఫాలో అనేది అవుతారనమాట. సెకండ్ అజంప్షన్ అనేది మనకి ఇంప్లిసిట్ అవుతుంది. థర్డ్ అసంప్షన్ని చూసుకుంటే ఎంప్లాయీస్ విల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మనకి ఇంకో కీవర్డ్ వచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి. ఇన్స్ట్రక్షన్ అయినా సరే, అడ్వైజ్ అయినా సరే, సజెషన్ అయినా సరే, అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఉంటే దాన్ని మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏంటి, మనకి కంపల్సరీ ఎంప్లాయీస్ అందరు కూడా లేట్ రాకుండా ఇన్ టైంలో ఆఫీస్కి అయితే రావాలి. మనకి అల్టిమేట్గా థర్డ్ అజంప్షన్ అనేది కూడా ఇంప్లిసిట్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్లో మనకి స్టేట్మెంట్లో బై సామ్సంగ్ టీవీ ఫర్ బెటర్ సౌండ్ క్వాలిటీ అండ్ అడ్వర్టైజ్మెంట్. మనకేంటి, ఒక యాడ్లో సామ్సంగ్ టీవీ బెటర్ సౌండ్ క్వాలిటీ కోసం తీసుకోండి అని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అజంప్షన్స్లో చూసుకుంటే సామ్సంగ్ టీవీ ఈజ్ ద ఓన్లీ టీవీ ఇన్ ద మార్కెట్, ఓన్లీ అన్న కీవర్డ్ ఉంది. ఈ అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది. మనకి ఇక్కడ సామ్సంగ్ టీవీని తీసుకోండి, ఎందుకు, బెటర్ సౌండ్ క్వాలిటీకి అని చెప్పారు, కానీ మార్కెట్ మొత్తంలో సామ్సంగ్ టీవీ ఒక్కటే ఉందని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈ అజంప్షన్ అనేది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ టీవీ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్. ఇక్కడ బెటర్ సౌండ్ క్వాలిటీ అని చెప్పారు, కానీ అది మనకి కాస్ట్లీయా, చీపరా అని కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కాస్ట్లీయెస్ట్ అని ఉంది. ఇది మనకి సూపర్లేటివ్. మనం చూసాం కదా ఆల్రెడీ, సూపర్లేటివ్ టర్మ్స్ ఏమున్నా సరే అవి మనకి ఎక్స్ప్లిసిట్ అవుతాయన్నమాట. మనకి ఆటోమేటిక్గా సెకండ్ అజంప్షన్ కూడా రాంగ్ అవుతుంది. నైదర్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్ అనమాట. మీరు స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్లో ఈ టేబుల్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈజీగా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంప్లిసిట్లో మనకి అన్నీ కూడా పాజిటివ్ తీసుకోవాలి. స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్, గవర్నమెంట్ పాలసీ ఇవన్నీ కూడా ట్రూ అవుతాయి. అడ్వైస్, సజెషన్స్, నోటీస్కి సంబంధించి రిక్వెస్ట్, ఇన్స్ట్రక్షన్స్, రికమెండేషన్స్ ఇవన్నీ కూడా ట్రూ. ఏదైతే మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుందో స్టేట్మెంట్కి అది కూడా మనకి ట్రూ అవుతుంది. కనెక్షన్ లేకుండా ఆపోజిట్ స్టేట్మెంట్ ఉన్న, ఫ్యూచర్ గురించి మాట్లాడినా, పాస్ట్ గురించి మాట్లాడినా, ఏదన్నా మనకి కంపేర్ చేసినా కూడా అది మనకి ఎక్స్ప్లిసిట్ అవుతుంది అనమాట. నెగిటివ్ ఫామ్లో ఉన్న మనం ఓన్ డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. కీవర్డ్స్ ఏంటి, ఓన్లీ, ఆల్, ఎవ్రీ, డెఫినెట్లీ ఇవన్నీ కూడా మనకి కీవర్డ్స్. ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో దాంట్లో మనకి ఎక్స్ప్లిసిట్ అవుతాయన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ, బెస్ట్, లార్జెస్ట్ ఇలాంటి టర్మ్స్ కూడా మనకి సూపర్లేటివ్ డిగ్రీస్ అవుతాయి. ఆ సూపర్లేటివ్ డిగ్రీస్కి ఉన్న అన్ని అజంప్షన్స్ కూడా మనకి ఎక్స్ప్లిసిట్లోనే అవుతాయన్నమాట. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించిన కాన్సెప్ట్, అలాగే దానికి రిలేటెడ్గా కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని చూసాం కదా. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.